హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఆలంబన. కథా రచయిత్రి శ్రీ డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. హాల్లో ఫోన్ మోగుతూ ఉంటే వెళ్ళి తీసింది అనుపమ. వంశీ ఫోన్ చేస్తున్నాడు అటునుంచి. అమ్మా, రేపటితో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది. రేపు రాత్రికల్లా నేను మనోజ్ఞ ఇంటికి వచ్చేస్తాం అనగానే అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది. వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు. ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. అదే చెప్పింది వంశీతో. చాలా సంతోషంగా ఉందిరా వంశీ, అంకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పండి, సంతోషపడతారు అంది. మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా, నేనే పనిలో పడి కొంచెం ఆలస్యం చేశాను. సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశీ. అనుపమకిక కుదురుగా ఉండటం సాధ్యం కాలేదు. ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకొస్తున్నాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది. నిన్నగాక మొన్ననేగా వంశీని మెడికల్ కాలేజీలో చేర్చింది. అప్పుడే 5 సంవత్సరాలు గడిచిపోయాయా? అనుపమ మస్తిష్కంలో గతించిన కాలం సినిమా రీల్లా గిర్రం తిరిగిసాగింది. అనుపమ ఎన్నటికీ మర్చిపోలేని రోజు వంశీకి మెడిసిన్లో సీట్ వచ్చిన రోజు. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్ కాలేజీలో వంశీకి సీట్ వచ్చిందని తెలిసిన రోజున అనుపమ పడిన సంతోషం అంతా ఇంత కాదు. వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గురించి కన్న కలలను సాకారం చేయటానికి 4 ఏళ్లుగా తను వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది. ఆ రోజే వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు. ఇద్దరూ వంశీకి కావలసిన సామానంతా 2 బ్యాగుల్లో సర్దుకుని ప్రొద్దుటి ఆర్టీసీ బస్సులో బయలుదేరి 10 గంటలకల్లా ఆ చిన్న టౌన్ చేరుకున్నారు. బస్టాండ్ నుంచి మెడికల్ కాలేజీ 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్టాండ్లో ఆటో చేసుకుని కాలేజీకి బయలుదేరారు. సగం దూరం వెళ్ళేసరికి టైర్ పంక్చర్ అయి ఆటో ఆగిపోయింది. స్టెప్నీ కూడా లేకపోవడంతో ఆటో డ్రైవర్ టైర్కి పంక్చర్ వేయించుకుని వస్తానని వెళ్ళిపోయాడు. వేరే ఆటో వస్తే దానిలో మీరు వెళ్ళిపోమని చెప్పి. అనుపమ, వంశీ మరో ఆటో ఏదైనా వస్తే ఆపటానికి రోడ్డు పైన ఎండలో నిలబడ్డారు. ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా వారి పక్క నుంచే ఒక మెరూన్ రంగు కారు కొంచెం ముందుకెళ్ళి ఆగి మళ్ళీ రివర్స్ చేసుకుని వచ్చి వారి పక్కనే ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి లిఫ్ట్ కావాలా ఆంటీ అని అడిగింది. అనుపమ తలూపటంతో అయితే ఎక్కండని అనుపమని వంశీని కారులో ఎక్కించుకుంది. వాళ్ళిద్దరూ కారు ఎక్కగానే నా పేరు మనోజ్ఞ, డ్రైవ్ చేస్తోంది మా నాన్నగారు మనోహర్. నన్ను మెడికల్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మెడికల్ కాలేజీకేనా అని అడిగింది. అవునని చెప్పి అనుపమ, వంశీ తమను తాము పరిచయం చేసుకున్నారు. మెడికల్ కాలేజీ చేరగానే ప్రవేశానికి అవసరమైన తతంగమంతా పూర్తి చేసుకుని కాలేజీకి దగ్గరలోనే ఉన్న హాస్టల్స్లో కూడా అడ్మిషన్ పనులు పూర్తి చేసుకున్నారు. బాయ్స్ హాస్టలు, గర్ల్స్ హాస్టలు పక్కపక్కనే ఉన్నాయి. వంశీ, మనోజ్ఞ తమకు కేటాయించిన గదుల్లో సామాన్లు సర్దుకుని బయటకు వచ్చారు. అప్పటికే లంచ్ టైం కావడంతో నలుగురు కలిసి కాలేజ్ క్యాంటీన్లో భోంచేశారు. భోజనం చేస్తూ ఉండగా మనోజ్ఞ అడిగింది, మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ అని. అవునమ్మా, శ్రీనగర్ కాలనీలోనే ఉంటాం జవాబు ఇచ్చింది అనుపమ. అంటే మీరుండేది మాకు దగ్గరలోనేనన్నమాట. మేము ఉండేది జూబ్లీ హిల్స్లో. అయితే నాన్న వెళ్ళేటప్పుడు ఆంటీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళండి, వాళ్ళ నాన్నతో అంది మనోజ్ఞ. అయ్యో, మీకు ఎందుకమ్మా అంత కష్టం, నన్ను బస్టాండ్ దగ్గర దించేస్తే బస్సులో వెళ్ళిపోతానంది అనుపమ. అంతవరకు వారి మాటల్లో ఎక్కువగా కల్పించుకొని మనోహర్, ఇందులో కష్టమేముందండి, నేను ఎటు సిటీకేగా వెళ్తోంది, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చునన్నాడు. మనోజ్ఞ మరింత బలవంతం చేయటంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి. పిల్లలిద్దరినీ హాస్టల్లో వదిలేసి వస్తూ ఉండగా మనోహర్ అన్నాడు వంశీతో, వంశీ, మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. ఇక్కడ నువ్వే తనకు ఆసరాగా ఉండాలి అని. వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు. మీరేమీ దిగులు పడకండి అంకుల్, మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాగా. మనోహర్ కారు స్టార్ట్ చేస్తూ ఉండగా గద్గద స్వరంతో అంది అనుపమ, వంశీ జాగ్రత్త, టైంకి భోంచేస్తూ ఉండు,
నేను వార్డెన్ గారితో మాట్లాడాను. హాస్టల్ జీవితం అలవాటయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్ ఇచ్చారు. శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చేసాయి, తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చునంది. సిటీకి తిరిగి వస్తూ ఉండగా అనుపమతో అన్నాడు మనోహర్, మీరు వంశీ గురించి దిగులు పడకండి. నేను ఎలాగో ప్రతి శనివారం మనోజ్ఞం తీసుకురావటానికి కాలేజీకి వెళ్తాను. తనతో పాటు వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం ప్రొద్దుటే కాలేజీలో దింపేస్తానన్నాడు. థ్యాంక్స్ అండి, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. గుండెల్లో నుండి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది అంది మనస్ఫూర్తిగా అనుపమ. కొద్దిసేపు అయ్యాక తిరిగి మనోహరే అన్నాడు, వంశీ నాన్నగారు ఊళ్ళో లేరు, కాలేజీకి రాలేదు అన్నాడు. ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకుని బదులు ఇచ్చింది అనుపమ. వంశీ నాన్నగారు 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. సారీ, మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి, ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్. విషయం మార్చి అనుపమను మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి తిరిగి తనే అడిగాడు, మీరేమైనా ఉద్యోగం చేస్తూ ఉంటారా అని. అవునండి, ఒక ప్రైవేట్ విమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను జవాబిచ్చింది అనుపమ. తరువాత మనోహర్ తన గురించి చెప్పుకొచ్చాడు. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మనోజ్ఞ ఒక్కతే సంతానం. మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్నుమూసింది. అప్పటి నుంచి అతడే మనోజ్ఞకు సర్వస్వమై పెంచుకొస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనిద్దరి జీవితాలు ఒకే బాటలో పయనిస్తున్నట్టున్నాయి. వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతను. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సిటీకి చేరుకున్నారు. అనుపమను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు మనోహర్. ఆ విధంగా పరిచయమైన ఆ 2 కుటుంబాల మధ్య అనుబంధం ఈ 5.5 సంవత్సరాలలో దినదిన ప్రవర్ధమానమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యతను తెచ్చింది. తరచుగా ఒకరింటికి మరొకరు భోజనాలకు రావటము, ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవటము, ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవటము, ఇలా చాలా దగ్గరయ్యాయి 2 కుటుంబాలు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ వారింట్లో కొన్ని రోజులు గడపటం దాదాపు అయిపోయింది. వంశీ మనోజ్ఞ మెడిసిన్ 3వ సంవత్సరం పూర్తయి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ ఇంట్లో కూర్చుని విసుగు పుడుతోందంటే మనోహర్ మనోజ్ఞను ఊటీకి తీసుకెళ్ళటానికి ప్లాన్ చేశాడు. అయితే మనోజ్ఞ పట్టుపట్టి తమతో పాటు వంశీ అనుపమలు కూడా వచ్చేలా చేసింది. అప్పటి నుంచి సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళేవారు. వంశీ మనోజ్ఞ కూడా ఈ 5.5 సంవత్సరాలలో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు. ఇద్దరూ ఎంతో కష్టపడి చదివి మెడిసిన్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. గత సంవత్సరంగా చదువుకున్న కాలేజీ అనుబంధ హాస్పిటల్లో హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్నారు. అది రేపటికల్లా పూర్తి అయిపోతుంది. ఇక పూర్తి స్థాయి డాక్టర్లుగా పనిచేయవచ్చును. ఆహ్లాదకరమైన గతం నుంచి బయటకు వచ్చిన అనుపమ మనసు దూది పింజల గాలిలో తేలిపోతుంది. ఇక వంశీని ఒక ఇంటివాడిని చేసేస్తే తన మరో బాధ్యత కూడా పూర్తవుతుంది. వంశీ పెళ్ళి అనుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది. ఇద్దరూ ఈడు జోడుగా ఉంటారు. ఒకరంటే ఒకరెంతో సఖ్యతతో చాలా చనువుగా ఉంటారు. మనోజ్ఞ మంచి అమ్మాయి, చాలా చలాకీగా ఉన్న ఎంతో మృదు స్వభావురాలు. ఆ అమ్మాయి చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే కళ వచ్చినట్టు ఉండేది. వంశీకి మనోజ్ఞ తోడైతే వారిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. వారిద్దరినీ ఒకటి చేయాలనే భావనతో అనుపమ నిర్వచించలేని ఒక తీయటి అనుభూతికి గురయింది. ఈ విషయంలో ముందుగా మనోహరి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తర్వాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చును అనుకుని ఈరోజే మనోహర్ గారితో మాట్లాడాలి అనుకుంది అనుపమ. అనుకున్నట్లుగానే అనుపమ ఆ రాత్రే ఫోన్ చేసి మనోహర్కి తన మనసులో మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది. మనోహర్ కూడా వంశీ మనోజ్ఞలు ఒకటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవరు ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడి ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోయింది అనుపమ. ఆలంబన మొదటి భాగం పూర్తయింది. ఆఖరి భాగం రేపటి వీడియోలో. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.